మంచిది. మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువు. 14వ వచనం నుంచి చదువు. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభువా మీరు మహిమ పొందారని మేము నమ్ముతున్నాం. ఈ సమయంలో అల్పుడునైన నన్ను ప్రభువా మీరు నిలవబెట్టుకొని ప్రభువా నా నోటికి బోరగా ఉండి సిలువ చాటున మరుగుపరిచిన అయినా నాకును మా అందరికీ ప్రభువా అయా నీ అగ్ని వంటి మాటలు అయా మా యొక్క హృదయాలతో తేటగా సూటిగా మీరు మాట్లాడి మీ వాక్కుల చేత మమ్మల్ని అందరిని విశ్వాసంలో బలపరిచి స్థిరపరచమని యేసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్దాం. ఆమేన్. మరొకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చదవబడినటువంటి ఈ లేఖన భాగాలు మనం చూస్తే లవోదికయ అనేటువంటి సంఘం గురించి మనం మాట్లాడుకుందాం. దాదాపుగా ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు మనకు కనబడతాయి. ఆ 7 సంఘాలు కూడా ఈ మొదటి అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తాం. 1 ఎఫెసు, 2వది స్ముర్న, 3వది పెర్గము, 4వది తుయితైరా, 5వది సార్దిస్, 6వది ఫిలదెల్ఫియా, 7వది లవోదికియా. అంటే ఈ చివరి సంఘం ఏదైతే ఉందో దాన్ని లవోదికియా అనే సంఘంగా మనం చూస్తాం. ఈ లవోదికియా సంఘములో దాదాపుగా మనం ఇక్కడ చూస్తే దేవుడు కొన్ని హెచ్చరికలు ఈ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ సంఘంతో కొన్ని హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునై వాడు చెప్పు సంగతులేవనగా. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? సృష్టికర్త ఎవరు? దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే సాక్షాత్తు ఈ సంఘానికి, కొన్ని లవోదికీయ సంఘానికి కొన్ని హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సంఘములో మనం చూస్తే సాధారణంగా ఇక్కడ నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఇక్కడ ఈ మాట ఎందుకు వ్రాయబడింది అని అంటే, లవోదికియా అనేటువంటి పట్టణం ఇది ధనవంతుల పట్టణంలో ఒక ధనవంతుని పట్టణం. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ధనవంతులే, పేదవారు ఎవరు కూడా అక్కడ లేరు. అయితే ఈ ధనవంతుల పట్టణము, ఈ లవోదికీయ పట్టణము బహుగా విస్తరించబడిన పట్టణం, ధనం కలిగినటువంటి పట్టణం, చాలా గొప్పవారుగా ఉన్నటువంటి పట్టణం ఇది. అయితే ఎంత గొప్పవారు అయినప్పటికీ కూడా, ఎంత ధనము ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటి అని అంటే, ఈ పట్టణానికి నీటి కొరత సమస్య అనేటువంటిది ఉంది. ఏ సమస్య? నీటి కొరత. ఆ పట్టణంలో నీటి సమస్య అనేటువంటిది చాలా ఉంది. అయితే ఈ పట్టణానికి చాలా దూరం నుంచి ఒక కాలువ గుండా వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి, బాగా వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ పెద్ద కాలువ నుంచి, కొన్ని కృత్రిమ కాలువల్లో నుంచి అనేక రకాలైన కాలువలు ఉంటాయి. ఆ కాలువల నుంచి చాలా ఈ పట్టణానికి దూరంగా ఉన్నటువంటి అక్కడి నుంచి బాగా వేడి నీళ్ళు ప్రవహిస్తూ ఈ పట్టణం దగ్గరకు వచ్చేసరికి, అంటే ఈ పట్టణంలోనికి వచ్చేసరికి ఆ వేడి నీళ్లు కాస్త గోరువెచ్చని నీళ్లుగా మారిపోతాయి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఇటు వెచ్చగా ఉండవు, చల్లగాను ఉండవు. అందుకనే
ఇక్కడ మనం చదవబడతాం ఆ మాట, చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగా నుండిన మేలు, నీవు వెచ్చగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఏమని? ఆ దూర ప్రాంతం నుంచి ఈ పట్టణంలోనికి బాగా వేడి నీళ్ళు వస్తాయి. అయితే ఆ పట్టణంలోనికి రాగానే ఆ వేడి నీళ్లు కాస్త ఏమవుతాయి అంటే గోరువెచ్చని నీళ్లు ఆ పట్టణంలోనికి రాగానే ఆ నీళ్లను ఆ పట్టణస్తులు వారందరూ కూడా వాటిని ఉపయోగించుకుంటారు. ఇవి ఎలా అయితే ఇవి నిలువెచ్చని స్థితిలో ఉన్నాయో ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిలువెచ్చని స్థితిలోనే ఉన్నారు. అందుకనే దేవుడు ఏమంటాడంటే వారికి ఒక పేరు పెట్టారు ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ, వీరందరూ కూడా నిలువెచ్చని వారు అని దేవుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ పేరు పెట్టాడు దేవుడు. అంటే పేరుకు క్రైస్తవులే కానీ వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి విశ్వాస జీవితం ఎలా ఉంది అని అంటే నిలువెచ్చని స్థితిలో ఉంది. పేరుకు క్రైస్తవులమే కానీ పేరుకు ప్రార్థనకు వస్తాం, పేరుకి మనం భక్తి చేస్తాం, పేరుకి నీవు క్రైస్తవుడు అని చెప్పుకుంటావు కానీ నీలో పరిపూర్ణమైనటువంటి భక్తి నీలో లేదు. అందుకని దేవుడు ఈ పట్టణంలో ఉన్న ప్రజలకి ఏమని పేరు పెట్టాడు అని అంటే మీరందరూ కూడా నిలువెచ్చని స్థితిలో ఉన్నారు, మీరందరూ కూడా నిలువెచ్చని వారు అని ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుడు ఆ పేరును పెట్టి పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పట్టణంలో క్రీస్తుకు పూర్వం 28లో మరలా క్రీస్తు శకం 61లో 2 సార్లు ఈ పట్టణంలో భూకంపం కలిగింది. ఏం కలిగింది? భూకంపం కలిగింది. అయితే ఆ పట్టణంలో భూకంపం కలిగినప్పుడు ఆ పట్టణం అంతా సర్వనాశనం అయిపోయింది. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం టీవీలలో ఒక దేశంలో భూకంపం కలిగిందని, 2012లో యుగాంతం వచ్చిద్దని, 2012లో భూకంపం కలిగిద్దని కొన్ని ప్రచారాలు మనకు వచ్చాయి. కానీ జరిగిందా? లేదు. కానీ దేవుని చిత్తములో ఉంటే ఏదైనా జరుగుతుంది కానీ మనుషులు అనుకుంటే జరగదు. అలాగే ఈ పట్టణంలో కూడా లవోదికియా అనేటువంటి పట్టణంలో కూడా 2 సార్లు భూకంపం కలిగింది. అయితే ఈ 2 సార్లు భూకంపం కలిగిన తరువాత పట్టణం నాశనం అయిపోయింది, పట్టణం పాడైపోయింది. అక్కడ ఉన్నటువంటి రాజుగా చక్రవర్తిగా ఉన్నటువంటి కైజరు అనేటువంటి రాజుగారు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు వచ్చి, అయ్యా మీ పట్టణం పాడైపోయింది కదా, మీ పట్టణాన్ని నేను బాగు చేస్తాను, మీ పట్టణాన్ని తిరిగి నేను మరలా పునఃప్రారంభించి పూర్వ వైభవాన్ని నేను మరలా తీసుకొస్తాను అని అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమన్నారు తెలుసా? నువ్వేంది మాకు సహాయం చేసేది, నువ్వేంది మా పట్టణాన్ని నువ్వు కట్టేది, మా పట్టణాన్ని మేమే కట్టుకుంటాం, మా పట్టణాన్ని మేమే కట్టుకొని పూర్వం ఉన్న దానికంటే కూడా పూర్వం వైభవాన్ని మరలా మేము తీసుకొస్తామని చెప్పేసి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గొప్పవారు, ధనికులు కదా, అందుకని వాళ్ళు ఏమన్నారంటే మా పట్టణాన్ని మేమే బాగు చేసుకుంటాం. అందుకని అక్కడ మనం చూస్తాము, అందుకనే అక్కడ మనం నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడవును దరిద్రుడును గుడ్డివా దిగంబరుడవై ఉన్నావు గనుక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. చూడండి ఇక్కడ ఏమని మనకి ఇక్కడ మాట తెలియజేస్తుందనంటే, నీవు అక్కడ ఆ మాట మనం చూస్తే నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకుంటాను, ధనవంతుడు నేను. వారందరూ ధనవంతులు కాబట్టి చాలామంది కూడా చూడండి ధనం ఉన్నవాళ్ళు ఎవరిని లెక్క చేయరు, ధనం లేని వారిని ధనం ఉన్నవాడు లెక్క చేయడు, ధనం ఉన్నవాడు ఎవరిని లెక్క చేయడు. అలాగే ఆడున్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ధనవంతులు కాబట్టి ఎవరిని లెక్క చేయకుండా వారి పట్టణాన్ని వారే బాగు చేసుకున్నారు. అయితే ఈ పట్టణంలో మనము చూస్తే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటి అవి ఏంటంటే బంగారము, రెండవది వస్త్రాలు, మూడవది కాటుక. మళ్ళీ చెప్పండి, ఏంటి? బంగారము, వస్త్రాలు, కాటుక. ఈ లవోదికియా పట్టణంలో బంగారానికి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం.
ఈ బంగారము అక్కడ బంగారము బాగా అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. బంగారము ఎగుమతులు దిగుమతులు చేస్తూ అక్కడ బంగారాన్ని తయారు చేసుకుంటూ బంగారం అమ్మకాలు ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం లవోదికీయ పట్టణం. అయితే ఇక్కడ బంగారాన్ని దేవుడు ఎందుకు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు అని అంటే, బంగారం అనగానే రాజరికానికి గుర్తు. మన దేవుడు, మన సృష్టికర్త, మన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన రారాజుగా ఉన్నాడు. అయితే ఇది ఆధ్యాత్మికతను, నిజమైన దైవిక ధనానికి సూచన. బంగారం అనేటువంటిది నిజమైన దైవిక ధనానికి సూచనగా మనకు కనబడుతుంది. అయితే ఆ పట్టణంలో బంగారము చాలామంది దగ్గర బంగారం ఉంది. అయితే దైవికమైనటువంటి ధనము చాలామంది దగ్గర అక్కడ లేదు. దైవికమైనటువంటి మనం చూస్తాం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు దారిద్రము వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం కదా, హల్లెలూయా. 8వ అధ్యాయము 9వ వచనం మనం చదివాము. ఏంటంట? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎవరి నిమిత్తం అంట? మన నిమిత్తం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి దరిద్రుడిగా అనుభవించాడు. ఎవరిని? ఆయన బిడ్డల్ని ధనవంతులుగా చేయడానికి. అంటే లోక సంబంధమైనటువంటి ధనం కాదు, మనం సంపాదించుకునే ధనం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి ధనం, పరలోక సంబంధమైనటువంటి ధనం. అందుకనే దేవుడు ఆయన ధనవంతుడు. ఆధ్యాత్మికమైనటువంటి ఆయన ధనవంతుడైన యేసు క్రీస్తు వారిని మనము అనుసరించి నడుచుకుంటే పరలోక సంబంధమైనటువంటి ధనము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకనే దారిద్ర్యతలో ఉన్నటువంటి మనల్ని, దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని, పాప శాపములో జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణాన్ని పొంది ఆయన రక్తాన్ని కార్చి ఆయన దరిద్రుడిగా మారి మనల్ని ఎలా చేశాడు? ధనవంతులుగా మార్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకని మనం చూస్తాం అక్కడ ఆయన మీ నిమిత్తము, మన నిమిత్తం ఆయన అసలు దరిద్రుడు అవ్వాల్సిన కారణం ఏంటి? ఆయన మన నిమిత్తం దరిద్రుడు అవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆయనకు అంత అవసరం ఏమీ లేదు. కానీ పాపములో జీవిస్తున్న మనము, గుడ్డితనంలో జీవిస్తున్న మనము, అపవాది క్రియల్లో జీవిస్తున్నటువంటి మనలందరినీ కూడా పరలోక రాజ్యములో చేర్చాలనేటువంటి ఒక ఉద్దేశము చేత ఆయన తన పిల్లలుగా స్వీకరించడానికి, ఆయన తన సొత్తుగా మార్చుకోవడానికి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. అందుకనే అక్కడ మనము చూస్తాము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము అక్కడ 18వ వచనంలో మనం చూస్తాం. అక్కడ నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము, అక్కడ ఉందే బంగారం అని. అందుకని ఇక్కడ దేవుడు బంగారాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. రెండవదిగా వస్త్రాలు. రెండవదిగా మనం ఏం చూస్తామంటే వస్త్రాలు చూస్తాము. ఎందుకు ఇక్కడ వస్త్రాలు కూడా తీసుకొచ్చారు అని అంటే, లవోదికీయ పట్టణంలో వస్త్రాలు కూడా అక్కడ తయారు చేయడం జరుగుతుంది. లవోదికీయ పట్టణంలో వస్త్రాలు తయారు చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మనకి చీరలు కావాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం? చీరలకు ఫేమస్ ఊరేది చీరాల. మైసూరు వెళ్తే మనకు అక్కడ మైసూరు ఫేమస్. నేను ఒకసారి మైసూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒరిజినల్ మైసూరు నేను తీసుకున్నా. అద్భుతంగా ఉంది. మైసూర్ పాక్, మైసూర్ బోండాలు కాదు, మైసూర్ పాక్. అంటే అక్కడ ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఏ పట్టణంలో ఉండాల్సినటువంటి ప్రసిద్ధి ఆ పట్టణంలో ఉంది. లవోదికీయ పట్టణంలో కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఒకటి బంగారము,
రెండవది వస్త్రాలు. వస్త్రాలు అనగానే మనకి అక్కడ వస్త్రాలకు ప్రసిద్ధి. వస్త్రాలు తయారు చేస్తూ ఉంటారు. వస్త్రాలు అక్కడ తయారు చేస్తూ అక్కడ అమ్మకాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ పట్టణ వస్త్రాలు కూడా ప్రసిద్ధి చెందింది. అయితే వస్త్రాలు అనగానే మనము దేనికి సాదృశ్యం అంటే నీతి న్యాయాలకు సూచనగా మనకు కనబడుతుంది. పరిశుద్ధుల నీతి క్రియలకు సాదృశ్యంగా కనబడుతుంది. రక్షణ వస్త్రాలకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. అక్కడ మనం చదివితే 18వ వచనంలో మనం చదివితే నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, చాలమ్మా, తెల్లని వస్త్రములు ధరించుకొనున్నట్లు. తెల్లని వస్త్రాలు అనంటే, తెల్లని అనంటే పరిశుద్ధతకు గుర్తు. తెలుపు అంటే పరిశుద్ధతకు గుర్తు. ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధతను మనకివ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులుగా ఉన్న మనల్ని, శాపంలో ఉన్న మనల్ని దేవుడు తన పరిశుద్ధత చొప్పున మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము గతములో పాపములో, గతములో అన్యాయంగా, గతములో అక్రమంగా, స్వార్థంగా, అసూయతనముతో జీవించినటువంటి మనల్ని దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని, పాపంలో జీవిస్తున్న మనలందరినీ కూడా దేవుడు పరిశుద్ధులుగా మార్చాడు. ఎంత గొప్ప విషయం అండి. ఎక్కడో ఉండాల్సినటువంటి మనము ఒకవేళ మరణమైపోయి ఒకవేళ ఉండొచ్చు, దేవుని చిత్తములో లేకపోతే, మనం దేవుని ప్రణాళికలో లేకపోతే ఏమైపోయేవారమో, కానీ దేవుని చిత్తములో మనం ఇంకా ఉన్నాము అనంటే దేవుడు మన ద్వారా ఆయన ఇంకా ఏదో జరిగించుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా బ్రతికున్నాము అనంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే మనం ఉన్నామని గుర్తించాలి. హల్లెలూయా. కాబట్టి వస్త్రాలు అనగానే పరిశుద్ధుల నీతి క్రియలు. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీతి అను రక్షణ వస్త్రములు. చూడండి, ఈ వస్త్రాలు అనగానే మనకి దేవుడు ఎందుకు ఇక్కడ వస్త్రాలను చూపించాడు అనంటే, నీతి అనేటువంటి, రక్షణ అనేటువంటి వస్త్రాలు మనం ధరించుకోవాలి. రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ఎంతమంది ధరించుకున్నారు? ఏందండి ఎట్లయిపోయారు? చేయి బాగానే ఉందా? లేపండి పైకి. రక్షణ అనే వస్త్రాన్ని ఎంతమంది ధరించుకున్నారు? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించునుగాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధుల నీతి క్రియలు మనం జరిగించాలి. లోక సంబంధంగా వెళ్ళిపోవడం కాదు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉండటం కాదు, లోక సంబంధమైన తలంపులతో మనం జీవించడం కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన విధానంతో, దేవుని యొక్క ఆ యొక్క తలంపులతో, దేవుని యొక్క ఉద్దేశానుసారముగా మనం జీవిస్తూ ముందు కొనసాగినట్లయితే నీతి వస్త్రాలు దేవుడు మనకి ధరింపజేస్తాడు. రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి మనము మరల ఆ రక్షణ వస్త్రాన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం తొలగించేస్తామండి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనము మర్చిపోతాం. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మన కుటుంబంలో అన్నీ బాగున్నప్పుడు దేవుడు మనకి గుర్తుకు రాడు. ఏమీ లేకుండా ఇబ్బందులు పడుతూ, శ్రమలు పడుతూ ఉన్నామనుకోండి, సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యా మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, మా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, మా కొరకు ప్రార్థన చేయండి అని అంటాం. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా మనం చూస్తే కాటుక. హల్లెలూయా. కాటుక. ఇది కాటుక అనేటువంటిది ఎందుకు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి. అక్కడ మనము నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి ఏం చెబుతున్నాడంట? బుద్ధి చెప్తున్నాడు. నా దగ్గర కొను. ఈ కాటుక అనేటువంటిది మనం చూస్తే ఇది నివారణకి, ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనానికి క్రీస్తు ఇచ్చే నివారణ అని మనం అనొచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన ప్రకాశాలు అనొచ్చు. ఇది కాటుక అనేటువంటిది మనము కొన్ని లాంగ్వేజెస్లో తర్జుమా చేస్తే తైలం అని కూడా మనం చెప్పొచ్చు.
అయితే ఇది ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనానికి సాదృశ్యంగా మనం చూస్తాం. చాలామంది ఆత్మ సంబంధంగా ఉంటారు కానీ పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని అనుభవించలేరు. గుడ్డితనం ఉంటుంది. గుడ్డోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి రోడ్డు కనిపించిద్దా? కనిపించదు. ఎవరైనా సహాయం చేసి వాళ్ళని తీసుకెళ్తే తప్ప వాళ్ళు వెళ్ళలేరండి. మనము కళ్ళు మూసినప్పుడు మనకేం కానొస్తుంది? కళ్ళు తెరిస్తేనే మనకి ఎవరైనా, కళ్ళు మూస్తే అంత చీకట ఏముండదు. ఈరోజు మనుషులు కూడా ఎలా ఉన్నారు అని అంటే గుడ్డితనంతో ఉన్నారు. ఆత్మ సంబంధమైన గుడ్డితనంతో ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటున్నాడు నీకు దృష్టి కలగాలి అనంటే నీ కన్నులకు కాటుకను నా యొద్ద. ఎవరి దగ్గర కొనాలంట? పిల్లలు పుట్టగానే ఏం చేస్తారో తెలుసా? ఏడొకటి, ఇటొకటి, ఏడొకటి. ఎందుకండి అన్ని పెడతారు? మొహమే కానరాదు. మా సంఘంలో ఒక ఈ నొసలకు కూడా ఇట పూసి ఏడబెట్టి, ఇక్కడ పెట్టి, మళ్ళీ ఇక్కడ పెట్టి, ఇటు పెట్టి మొహం నిండా అదే పెట్టింది. ఏందమ్మా అమ్మాయిని దెయ్యాన్ని చేసినవి ఏందనంటే అన్నవుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ఒకటే ఆలోచన చేయాలి. కాటుక అనేటువంటిది అది ఆయుర్వేదానికి సంబంధించినటువంటిది ఆ కాలంలో. అయితే ఇప్పుడు కూడా అది ఆయుర్వేదానికి, కానీ దాంట్లో ఇప్పుడు కెమికల్స్ యాడ్ చేస్తారు. అవి మనం వాడకూడదు. బాగున్న పిల్లని నువ్వు దెయ్యాన్ని చేస్తున్నావే, బాగున్న పాపను నువ్వు అన్నీ వేసి దెయ్యంగా మారుతున్నావు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, లోక సంబంధమైనటువంటి క్రియలు ఇవన్నీ కూడా. అందుకే నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. నువ్వు అటన్నా ఉండు, నువ్వు అన్యజనులుగానే ఉండు, లేదా క్రైస్తవుడిగా అన్నా ఉండు. నువ్వు అటు కాకుండా, క్రైస్తవుడిగా కాకుండా, అన్యజనుల వలే కాకుండా నీవు ఎలా ఉన్నావంటే నిలువెచ్చని స్థితిలో. అందుకే లవోదికీయ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు ఆ పేరు పెట్టాడు. మీరందరూ ఎవరంట? నిలువెచ్చని వారు. మీరు క్రైస్తవులుగాను అన్యజనులుగాను లేరు, మీరు నిలువెచ్చని స్థితిలో ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఉంటే నా నోట నుండి మిమ్మల్ని ఏం చేస్తాడంట? అది చాలా ప్రమాదం అండి. దేవుడు ఎప్పుడు కూడా మన మీద ఆశీర్వాదాలు ఉండాలి, కానీ దేవుని యొక్క శాపము, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి దిగిరాకూడదు. అది వచ్చిందంటే దాని నుండి తప్పించుకోవడం చాలా ప్రమాదకరం. తప్పించుకోవడం ఆవశ్యకత, అసలు తప్పించుకోలేము. అందుకనే ఎప్పుడు కూడా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలి అనంటే దేవుని యొక్క నీతి క్రియలను మనము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ 19వ వచనాన్ని మనం చదువుదాము. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలు. ఇక్కడికి విషయాన్ని గమనిస్తే, నేను ప్రేమించు వారిని అందరినీ ఏం చేస్తానంట? గద్దించి శిక్షిస్తాను. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆయన ప్రేమిస్తున్నటువంటి ప్రజల్ని శిక్షిస్తాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ నువ్వు సరి అయిన క్రమంలో నడవక దారి తప్పిపోతే, నీ పాదాలు తొట్టిల్లిపోతే, దేవుడు మరలా ఆయన మార్గంలోనికి నడిపించడానికి దేవుడు నిన్ను గద్దించి శిక్షిస్తాడు తన వాక్కుల చేత. అందుకనే ఆయన ప్రేమించు వారిని అందరినీ ఆయన గద్దించి శిక్షిస్తాడు కనుక నీవు ఆసక్తి కలిగి. ఇప్పుడు చాలామంది సేవకులు గద్దించారనుకోండి, ఈ చర్చి కాకపోతే ఏమైంది? ఎన్ని చర్చిలు లేవు. ఎన్ని చర్చిలు ఉన్నా ఆత్మీయత అన్ని చర్చిల్లో ఉండదు, ప్రేమ అన్ని చర్చిల్లో ఉండదు. కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఒక సేవకుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు అది నీ మంచికేనని నువ్వు భావించాలి. అలా భావించిన వారు దేవుని పిల్లలే కాదు. కాబట్టి ప్రియులారా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏం చేస్తున్నాడంట? తలుపు నొద్ద నించొని తడుతున్నాడు. తలుపు నొద్ద
ఏ తలుపు అనంటే హృదయము. హృదయం అనేటువంటి హృదయమనడి తలుపు నొద్ద సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హృదయమనడి తలుపు నొద్ద యేసునాదుండు సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. చాలా, నాకు పాట రాదు కాబట్టి ఇక్కడ ఈ పాటను కూడా మనం ఏం చేస్తున్నాడు, హృదయం అనేది తలుపు నొద్ద నిలిచి తడుతున్నాడు. కుమారుడా, తలుపు తీస్తావా? నీ హృదయం అనేటువంటి తలుపుని తీస్తావా? నీ హృదయం అనేటువంటి తలుపుని తెరుస్తావా? నీ హృదయం అనేటువంటి తలుపులు ఎంతమంది తెరిచి దేవుని ఆహ్వానించారు? హృదయం అనేటువంటి తలుపును తెరిచి ఎంతమందిని యేసుక్రీస్తు వారిని ఆహ్వానించుకున్నారు? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హృదయం అనేటువంటి తలుపులు తెరవాలని యేసుక్రీస్తు వారు నిత్యము నీ దగ్గర ఉండి ఆయన తడుతూనే, గాడ్ ఈజ్ నాకింగ్ ద హార్ట్ ఆఫ్ ది డోర్. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయన నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. తీస్తావా? తలుపు తీస్తావా? యేసు ప్రభు వారు తల్లి మరియా అయినటువంటి ఆ తల్లి గర్భంలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు, ఆమె నిండు చూలాలతో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? మా స్థలం ఉంటే చేస్తావా? లేదు పో, కొంచెం ఏమన్నా అవకాశం ఉంటే స్థలం ఇస్తారా? దేవుడు అక్కడ ఆయన వాళ్ళిద్దరూ కూడా స్థలం కోసం వేగిరి పడుతున్నారు. కానీ అక్కడ ఎవరూ కూడా స్థలాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ చివరికి ఎక్కడ పశువుల పాకలో జన్మించడం జరిగింది. హల్లెలూయా. ఆయనైతే పశువుల పాకలో జన్మించాడు, కానీ ఇప్పుడు మనమైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో జన్మిస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఇప్పుడు అన్నీ టెక్నికల్గా అన్నీ వచ్చాయి, టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. ఆ ప్రజలు, వారికి ధనం ఉంది, ధనాన్ని వారి దగ్గర ఉండటం ద్వారా వారు ఏమనుకున్నారంటే, నేను దౌర్భాగ్యుడిని కాదు, నేను దిక్కుమాలిని కాదు, నేను ధనవంతుడిని. ధనం ఉన్నటువంటి అహంకారంతో మాట్లాడుతున్నారు అక్కడున్న ప్రజలు. హల్లెలూయా. ధనము ఉండి అహంకారంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళైతే ఆ ధనము ఉండి వాళ్ళు పట్టణాన్ని కట్టుకున్నారు, కానీ ఖమ్మంపాడు సంఘస్థులు మాత్రం మందిరాన్ని ఏం చేస్తున్నారు? ఏందండి, ఖమ్మంపాడు సంఘస్థులు ఏం చేస్తున్నారు? మందిరాన్ని కట్టుకుంటున్నారు. ఎంత గొప్ప భాగ్యం. దేవుని మందిరం కట్టడం అనేది చాలా చాలా అరుదు. దేవుని మందిరం కట్టాలంటే చాలా హృదయం కావాలి, చాలా ప్రేమ కావాలి. అటువంటి ప్రేమ కలిగినటువంటి ఖమ్మంపాడు సంఘము అది పడగొట్టి, అంత పెద్ద మందిరాన్ని పడగొట్టి మరలా నూతనంగా ప్రారంభిస్తున్నారంటే ఎంత గొప్ప ప్రేమించేటువంటి మనసు కలిగినటువంటి సంఘస్థులు ఇక్కడ ఉన్నారో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నాకు నచ్చినది ఒకటి తెలుసా? ఏంటో తెలుసా? 8 గంటలకే వచ్చి అందరూ సగం ఫిల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ కొన్ని సంఘాలు పోతే 9 అయినా ఏందమ్మా ఇంకా రారు తలకేసి బాదు కావాలి కొన్ని చోట్ల. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 3 విషయాలు మనం చూస్తాం. బంగారము, వస్త్రాలు, కాటుక. బంగారము ఆధ్యాత్మిక నిజమైనటువంటి దైవిక ధనానికి సూచనగా మనకు కనబడుతుంది. వస్త్రాలు పరిశుద్ధుల నీతి క్రియలకు సాదృశ్యంగా ఉంది. 3వది కాటుక, ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనంతో చాలామంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీకు గుడ్డితనం పోవాలి అని అంటే నీకు కావాల్సినటువంటి కాటుకు నా దగ్గర ఉంది, నువ్వు నా దగ్గరకు వచ్చి ఆ కాటుకుని నీవు
కొనుక్కొని నీలో ఉన్నటువంటి గుడ్డితనాన్ని తొలగించుకొని నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో జీవించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, ఆయన హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఉండి తడుతూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతే ఇప్పుడే దేవునికి ఆ స్థానాన్ని ఇవ్వడానికి, హృదయం అనేటువంటి తలుపు తెరవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా మనం ఇంకా విశ్వాసులంగా ఉన్న మనలో ఇంకా లోపాలు ఏమైనా ఉంటే, మనలో ఇంకా ఏదైనా కొదువుగా ఉంటే, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు మనలో ఇంకా ఏమైనా ఉంటే వాటిని తొలగించుకొని, వాటిని దేవుని యొక్క రక్తము ద్వారా కడుగుకొని మనము దేవుని యొక్క నిత్య రాజ్యములో వారసులుగా ఉండడానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.